రైజ్ అగైన్ స్ట్రాంగర్. నువ్వు ఒక ఈ పనిలోనే కదా కింద పడ్డావు, లేక మోసపోయినావు, అంతే కదా. వారిని ఏం పర్లేదు, ఈ మతానికి డర్లైపోవాలా. ఈసారి కొంచెం మళ్ళీ ప్రయత్నం చేద్దాం, మళ్ళీ పైకి లేచి ట్రై చేయి, ఏం పర్లేదు. ఈ మాత్రం సాడ్ అయిపోయి ఆగిపోతాయి లేపు. అయినా నువ్వు చేసే ప్రతి ఒక్కడు కూడా నువ్వు చేసే పని చేసింటాడు, కానీ వాళ్ళ జీవితంలో ఆగిపోలేదు తెలుసా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఫేస్ చేసి కింద పడిపోయి ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళు ఆగిపోలేదు కదా, అక్కడ ఏం ఆగిపోలేదు కదా. అది గమనించు. నువ్వు చేసే ప్రయత్నము ఆపేసినావంటే అది నీ గెలుపుకు అవమానం. సో లేచి మళ్ళీ ట్రై చేయి. ఎందుకంటే ఎంత దారుణంగా నువ్వు పడిపోయినావు అని అందరికీ తెలిసింది. దానికి డబుల్ త్రిబుల్గా కంబ్యాక్ ఇచ్చేయి. అప్పుడు అందరు తెలియాలా నీ పేరంటే ఒక భయంలో మార్చేయాలా. అంతేగాని ఈ మాత్రాన్ని డాల్లో అయిపోయి సాడ్ వేసుకొని అది ఇదని చెప్పి ఏడుస్తా కూర్చుని ఏమైనా రేపు కంబ్యాక్ ఇచ్చి చూపి కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటో చూపించాలా. నువ్వంటే ఏందని నీకు తెలీదా? నువ్వంటే ఏందని నీకు తెలుసు కదా, అందరికి తెలియపోయినా కూడా కంబ్యాక్ ఇచ్చేయి.